Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. అంటే పోసాని గారి ప్రస్తావన వస్తే ఆయన తన కింద పనిచేసే అసిస్టెంట్లు ఎవరికి కూడా ఇంత కూడా వాళ్ళ షర్ట్ కూడా నలగకూడదు. రైటర్లు అయినా సరే ఆయన టీంలో ఎవరైనా సరే వాళ్ళకి ఇంత ఇబ్బంది కూడా రాకూడదు. వాళ్ళని ఎవరు తక్కువగా ట్రీట్ చేయకూడదు. పోసాని కృష్ణమురళి దగ్గర పనిచేసే రచయిత ఇండస్ట్రీలో ఈ కాల్ ఇట్లా లేపుకొని తిరగాలి అనే ఒక మనస్తత్వంతో ఉండేవారంట. అవును సార్, 100%. ఎలా ఉండేది ఆయన ట్రీట్మెంట్? ఆయన దగ్గర పనిచేసేవారు అని నేను చూసాను కదా సార్. ఇప్పుడు అంతమంది వేరే రైటర్లు పనిచేస్తుంటే ఆ రైటర్ల దగ్గర ఉండే తెలివైన రైటర్లు అంటే మా అసిస్టెంట్లు పాపం ఏదో 2-3 సినిమాలు రాసి ఫెయిల్యూర్ అయ్యి ఇంకా వీళ్ళ దగ్గర ఉందాం అని ఉండిపోయి కాలర్ నలిగిపోయి అదో రకంగా ఉండి ఎవరు రకంగా ఉండేవారు. పోసాన్ గారు అసిస్టెంట్లు ఎలా ఉండేవారు కదండి. పోసాన్ గారికి ఏంటంటే అప్పుడు బాగా బిజీ రైటర్ అండి. ఆ టైంలోనూ ఒక హోటల్ దినరాలో ఒక రూమ్ ఉండేదండి, షాన్బాగ్లో ఒక రూమ్ ఉండేదండి, ఇంకో హోటల్ ఇంకా మొత్తం 5-6 రూమ్లు ఉండేవి. 5-6 రూమ్లను 5 మంది రైటర్స్ ఉంటారు. అసిస్టెంట్ మంచి గన్స్ మన మామూలు జెమ్స్ మన వాళ్ళ మామూలు జెమ్స్ కదండి. ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, ఒక ఆకుల శివ గారు కానీ, ఒక సాయి కృష్ణ గారు కానీ, బివిఎస్ రవి కానీ, కొరటాల శివ కానీ వీళ్ళందరూ ఉండేవారు సార్. వీళ్ళందరికీ ఒక్కొక్కరి చోట ఒక్కొక్క రూమ్ అండి. వాళ్ళకి అంటే వాళ్ళకి ఏ లోటు ఉండేది కాదు. వాళ్ళు ఫ్రెష్గా ఉంటుంది, హ్యాపీగా ఈయన ఏం చెప్పాడో అని దాన్ని డెవలప్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండేవారు అంటున్నది. అలాగా వాళ్ళ పేమెంట్లు కూడా అలా ఇప్పించేవాడు నేను. ఓకే సార్, ప్రేయసరావు ప్రస్తావనకు వస్తే అంటే ఒక తరం మొత్తానికి ఆ సినిమా తెలుసు, అండ్ ఈ జనరేషన్కి కూడా ఆ సినిమా తెలుసు, ఆ పాటలు తెలుసు. అయితే ఈ సినిమా మీద ఒక స్పూఫ్ వచ్చింది, ఆ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. అబ్జర్వ్ చేశారా? అవును సార్. ఏ సినిమా? అదే నాని గారు చేశారు కదా సార్. అదేనా? నాని గారిది కాదు, సంపూర్ణేష్ బాబు. ఓహో అలాగండి. హృదయం కాలేయం. హృదయ కాలేయం అండి. ఈ సినిమా మీ క్లైమాక్సే కదా, మీ సినిమానే కదా. ఓకే ఓకే ఓకే. ఆ క్లైమాక్స్ స్పూఫ్ చేసి అబ్జర్వ్ చేశారు. అవును అవును అవునండి అవును. ఏమనిపించింది? మామూలుగా నవ్వుకుంటాం కదా సార్. నాని గారిది ఏ సినిమా మీరు చెప్పేది? నిన్ను కోరి సార్. నిన్ను కోరి. అవును, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అవును, అది కూడా ట్రీట్మెంట్ అంతా నిన్ను కోరి. త్రివిక్రమ్ గారి గురించి 2 సార్లు మన ప్రస్తావన వచ్చింది. ఎలా ఉండేవారు ఆయన కెరీర్ స్టార్టింగ్లో? మీరు ట్రావెల్ అయ్యారు కాబట్టి ఎంత కసిగా ఉండేవారు, ఎలాంటి ఒక అప్రోచ్తో ఉండేవారు ఆయన? నేను ఆయన్ని చూసివ్వండి సార్. ఆయన్ని బాగా చదువుకున్నాడు, వెల్ ఎడ్యుకేటెడ్ అండి. ఓకే, హైలీ ఇంటెలిజెంట్ అండి. నేను అనుకుంటుండేవాడిని తనకి ఛాన్స్ వస్తే వేలేస్తాడు అంటే. అంతే నాకు అప్పుడే తెలుస్తుంది కదా, వాట్ ఈజ్ వాట్ అని తెలుసు అనుకుంటాం కదా. నేను ఎన్నోసార్లు అంటుండేవాడిని. ఆయన పేరు అప్పుడు శ్రీనివాస్ గారు, శ్రీనిగారు అనేవాడు. శ్రీనిగారు మీరు వస్తే మీరు దుంతాయి ఊరుకోండి సార్, ఊరుకోండి అనమాట. అలా నా ప్రేయస్ రవి సినిమా రిలీజ్ అయిన తర్వాత నా ప్రేయస్ రవి టైంకి ఏంటంటే ఆయనకి వేరే సినిమా అవకాశం వచ్చిందండి. రైటర్గా అవకాశం వచ్చిందండి. ఆ సినిమాకి బయటకు వచ్చేసారు మాట. నేను వచ్చేసి పోసన్ మర్రి గారి దగ్గర లేరు, ఇంకా బయట రాష్ట్రం స్వయంవరం ఎస్ స్వయంవరం సినిమాకి ఆయన వచ్చేసారు. నేను వచ్చేసిన తర్వాత నా సినిమా చూసి నన్ను ఒక అరగంట మాట్లాడాడు. తర్వాత వాళ్ళ ఇద్దరం కలిసి వాళ్ళ రూమ్కి వెళ్తుండే వాళ్ళని. ముఖ్యంగా ఏంటంటే ఈ విషయం కూడా మీకు చెప్పాలి. నేను ప్రేయస్ రవి సినిమా స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత కూడా సెట్స్లో జరుగుతున్నప్పుడు కూడా ఒక్కొక్క సీను పోసాన్ గారి దగ్గర నాకు ఇది పోసాన్ గారి కన్నా ఇంకో బాగుంటుందేమో అనేసి అర్ధరాత్రి ఎవరికి తెలియకుండా శ్రీనివాస్ గారి రూమ్కి వెళ్ళివ్వమాట. త్రివిక్రమ్ రూమ్కి వెళ్ళివ్వండి సార్. ఇక్కడ పంజాగుట్టు ఉండేదండి. ఆయన పాప ఆయన కరెక్షన్ చేసి చూడండి. నేను భలే ఉంది సినిమా, మహేష్ గారు భలే ఉందని. ఆ తర్వాత ఆయన సినిమా చూసిన తర్వాత మహేష్ గారు నేను అంటాను కాదు కానీ మీరు కథ కన్నా తీరం అద్భుతంగా తీశారు. కథ కన్నా తీరం పిక్చరేషన్ చాలా బాగుంది. అది ఆ మాట పోసాన్ మురళి గారు కూడా అన్నారండి అన్నమాట. అది నా కథని అద్భుతంగా చూపించేవాయి నువ్వు అనేసి. అలాగా నాకు ఆయనతో బాగా ర్యాప్ ఉండేదండి ఒక టైంలో. అప్పుడు ఆయన పక్కన సునీల్ గారు ఉండేవారా? ఉండేవారండి. అదే రూమ్ లో ఉండేవారు కదా, కలిసి ఉండేవారు. అంటే ఒక మంచి ఇన్సిడెంట్ వాళ్ళిద్దరి మధ్య మీరు చూసింది ఏమన్నా ఉంటే చెప్తారా? అంటే వాళ్ళిద్దరు అంటే ఇంకా ఫ్రెండ్స్ అంటే ఎలా ఉండాలి, నిజమైన ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి. కలిసి తాగడం, కలిసి తినడం. అంటే పోసాన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎక్కడ హోటల్ రూమ్లో ఉన్నా కూడా నైట్ ఇద్దరు కలిసే భోజనం చేసేవారు. లేకపోతే ఈయన అక్కడికైనా రమ్మనేవారు, లేకపోతే వర్క్ అయిపోతే నాకు ఎక్కడికైనా తప్పితే విడివిడిగా మాత్రం ఇప్పుడు తినడం నేను చూడలేదు సార్. సూపర్, అంత గొప్ప ఫ్రెండ్. ఆ ఫ్రెండ్స్ని నేను ఇండస్ట్రీలో చూడలేదు. బయట ఓకే కానీ ఇండస్ట్రీలో చూడలేదు. ఇండస్ట్రీలో ఆర్టిఫిషియల్ ఫ్రెండ్స్ చూస్తుంటాను కదా. మనం ఇటు కొట్టామనుకోండి ఒకటే ఫ్రెండ్స్ ఉంటారు. మనం గ్యాప్ వచ్చింది అనుకోండి, ఫ్లాపుల్లో ఉన్నప్పుడు ఒకటే రకంగా ఉంటారు. మీరు బాండింగ్ మాత్రం అలాగే ఉంది.